మనము ఎవరము? ఈ జీవుడు ఎవరు అని అందరూ అంటారు కదా, అడుగుకుంటారు. తమను తాము అన్వేషించుకుంటారు. ఎవరు? నేను ఎవరు? ఇక్కడ నేను ఎవరు అంటే తాను సృష్టి చేయబడ్డ వ్యక్తి కాదు కదా, జీవుడు కాదు తాను. జీవాని యొక్క సృష్టి జరిగే కంటే ముందు ఉన్న అనంత స్వరూపమే తాను కదా. జీవుడు అయ్యాక ఆ జీవునికి మంచి చెడు రెండు ఆ జీవితంలో ఆ యొక్క ప్రయాణంలో జరుగుతూ ఉంటాయి, సంభవిస్తాయి. మంచి జరిగినప్పుడు ఆనందపడతాడు, సంతోషంగా ఉంటాడు. అది అతన్ని మాయలోకి నెట్టుతుంది. ఆ దృశ్య ప్రపంచంలోనే అనుభవిస్తాడు ఆ సంతోషం. చెడు జరిగిందనుకోండి, దాన్ని మంచిగా మార్చుకోవడానికి అతను బాధపడుతూ ప్రయత్నిస్తూ దాని నుంచి తప్పించుకొని మళ్ళీ ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తూ అదే మాయలో ఉంటాడు. ఎలా చూసినా మాయనే. ప్రాణం పోవడం మాయనే, ప్రాణం పుట్టడము కూడా మాయనే. జీవుడు ఈ ఇంద్రియాల వల్ల జరిగేటువంటి ప్రతిస్పందనలన్నీ మాయనే, అది నేను కాదు. బుద్ధి ఎప్పుడైతే ఈ ఇంద్రియాలకు మంచి చేయడానికి ప్రయత్నిస్తూ నిరంతరము ఉంటుందో, చెడును తొలగించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుందో, అంతవరకు నేను అనేది లేదు అక్కడ. నేను అనేది కనిపించదు ఆ స్థితిలో. ఎందుకంటే అది జగత్తులో ఉన్నటువంటి స్వరూపం. మరి నేను ఎవరు? నేను ఈ బుద్ధి చేసే గారడీలకు లొంగని వాడిని. బుద్ధి ఏం చేస్తూ ఉంటుందంటే జీవునికి మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ జీవుడే సత్యం కాదు, మిథ్య. కాబట్టి జీవుడు కానీ బుద్ధి కానీ నేను కాదు. మరి వీటిని దాటి నేను అనే స్థితిలోకి ఎలా వెళ్ళాలి? అది ఎలా అనుభవించాలి? నేను నిరంతరము అనుభవిస్తున్న జీవుని స్థితి, ఆ యొక్క బుద్ధి స్థితి, నేను కాకుండా నేను అనేది నేనుగా వేరుగా ఉన్నప్పుడు ఆ స్థితిని ఎలా చేరుకోవాలి అంటే, మనము కర్మను కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, వేదాలలో కూడా ఉంది కదా, ఫలితం ఆశించకుండా చేయాలి. అంటే స్థితప్రజ్ఞత్వము అంటే ఫలితము మంచి చెడు అనేది నిర్ధారించబడి ఉంటుంది ఫలితం పైన. కానీ ఫలితం ఆశించని స్థితి అంటే నీవు దాన్ని అంటకుండా ఉండే స్థితి. అంటే నీవు అది చేయడం లేదు, చేసేవాడు. నువ్వు ఏది చేసినా ఆ యొక్క నిత్య స్థితిలో ఉన్నటువంటి, నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఆ స్వరూపము చేస్తున్నది అని భావించాలి. ఇక్కడ బుద్ధిని ప్రవేశింపబెట్టకూడదు. ఆ ఫలితం పైన బుద్ధి యొక్క విశ్లేషణ ఉండకూడదు, బుద్ధి యొక్క ప్రభావం ఉండకూడదు. బుద్ధి అనుక్షణము మంచినే కోరుకుంటుంది జీవునికి. దానికి నీ స్థితి తెలియదు, అది ఒక మాయాస్వరూపం. నీ స్థితిలో నువ్వు కర్మ చేస్తున్నప్పుడు ఆ ఫలితాన్ని చూడకూడదు, చేసేయాలి పని. ధర్మం అనిపించిందా, ఆ పని చేసేసేయాలి.
అప్పుడు ఏమవుతుందంటే ఆ పనిలోన నీకు ఫలాపేక్ష లేనప్పుడు నీ శ్వాస చలింపదు, నిశ్చలమవుతుంది. దాని ఫలితాన్ని బుద్ధికి చేర్చదు. ఆ కర్మ బుద్ధి విశ్లేషించదు. కాబట్టి శ్వాస అనేది కర్మస్వరూపం కాబట్టి అక్కడ కర్మస్వరూపం అనేది ఉండకుండా పోతుందన్నమాట. లేకపోతే మనం ఆనందించినప్పుడు శ్వాస అధికంగా ఆనందిస్తూ ఉంటుంది. దుఃఖపడ్డప్పుడు శ్వాస బరువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. మరి ఫలాపేక్ష లేనప్పుడు ఎలా ఉంటుంది? అది బుద్ధిని చేరని స్థితి. దానికి అది చేసినట్టు కూడా తెలియదు ఆ ప్రాణానికి, ఆ శ్వాసకు. అప్పుడు ఆ యొక్క ఫలితం పైన ఇష్టము అయిష్టం ఉండదు. ఆ స్థితి ఎలా చేరాలి జీవుడు అనేది ప్రశ్న ఇక్కడ. నిరంతరము తనను తాను స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఆ స్థితిలో జీవుడు ఉండగలుగుతాడు. తనను తాను ఎలా తెలుసుకోవాలి, ఎలా స్మరించుకోవాలి అంటే ఒక వస్తువు, దృశ్యము, ఒక ఇష్టాయిష్టాలు, ఒక ఆనందము, దుఃఖము ఇవన్నీ లేని ఇంద్రియాతీత స్థితి, ఇంద్రియాలను దూరం పెట్టిన స్థితి. ఇంద్రియాలంటే ఓ శక్తులు కావు ఇక్కడ. మనకు చూడాలనిపించే దృశ్యము మంచిగా, మనకు వినాలనిపించే అహంకార పూరితమైనటువంటి గొప్పతనము, ఇవన్నీ జయించాలి, ఇవన్నిటిని దూరం పెట్టాలి. ఎంత పుణ్యం సంపాదించినా ఏం చేసినా అది అహంకారం కోసమే కదా. దానిలో ఏమి లేదు నిజానికి. నీవు గొప్పగా అనిపించుకోవడానికి నీకు ఇష్టమయ్యేది చేయించుకుంటున్నావు, ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటున్నావు, దేవుని ప్రార్థిస్తున్నావు, దాన్ని సాధిస్తున్నావు. కానీ అది నీవు కాదు. ఫలాపేక్ష లేని స్థితి కాదు అది. నువ్వు ఫలాపేక్ష కోరుకుంటున్న స్థితి అది. నీవు ఎప్పుడైతే స్థితప్రజ్ఞత కలిగి ఉంటావో, అసలు ఆ స్థితప్రజ్ఞత కూడా వదిలేసి, ఎందుకంటే ఫలాన్ని ఆశించడం లేదు. ఏ ఫలాన్ని, మంచి ఫలాన్ని, చెడ్డ ఫలాన్ని ఆశించడం లేదు. నీకు ఏదైనా పని వచ్చింది ముంగట, చేస్తావు. దానిపైన ఎలా చేస్తావు? అయిష్ట భావనతో, ఇష్ట భావనతో కాదు, ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నట్టుగా చేస్తావు. అలా చేస్తూ నీ జీవితాన్ని గడుపుతూ నీలోన నీవు ఎలా ఉండాలి? నీలోన నీవు ఎలా ఉండాలంటే, నీ శ్వాసను గమనిస్తూ ఉంటావు కదా సాధనలా. అందులో నిశ్చలుడవి ఉన్నప్పుడు నీ శ్వాస మందగిస్తుంది కదా. అంతర్గతంగా ఉంటున్న ఆ శ్వాసమైన ప్రేమను పెంచుకుంటున్నావు కదా. ఆ పెంచుకున్న ప్రేమ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇంద్రియాతీత స్థితికి తీసుకెళ్తుంది. మనము 4 రకాలుగా దేవుని చేరొచ్చు అంటాడు. దేవుడు అంటే ఇక్కడ నీ యొక్క ఉన్నత స్థితి, నీ స్వస్వరూపం, దేవునిలో నుంచి వచ్చినటువంటి స్థితి, దైవత్వం కలిగిన స్థితి, ఏ దృశ్యము అంటని స్థితి నీది. ఆ స్థితిని చేరడానికి ఋషులు 4 మార్గాలు ఇచ్చారు కదా. భక్తి మార్గము, ధ్యాన మార్గము, రాజయోగము, లయయోగము, ఇలా రకరకాల సాధనలు చెప్పారు. ఎన్ని యోగాలన్నా కానీ, యోగం అంటే కలవడం, అందులో ఆ ఉన్నత స్థితిలో కలవడం. కానీ ఇక్కడ కలిసినప్పుడు ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏమీ దృశ్యమైతే కనిపిస్తుంది, మాయ కాబట్టి కనిపిస్తుంది. దేవునిలో కలిసినప్పుడు ఏముంటుంది? ఏముండదు. ఆనందంలో ఏముంటుంది? ఏముండదు. తల్లి బిడ్డకి ఏం ప్రేమ ఉంటుంది? ఏమైనా ఇచ్చుకుని ఉంటుందా? నేను సంతోషపడతాను, నీకు ప్రేమని ఇస్తాను, నువ్వు 1,00,000 రూపాయలు 1,000 రూపాయలు అంటుందా తల్లి బిడ్డను? బిడ్డ తల్లిని అలా ప్రేమిస్తుందా? లేదు. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కదా. అందులో ఎవరు ఆ ఆనందాన్ని కొనుక్కుంటున్నారు? ఎవరు ఇస్తున్నారు ఆ డబ్బులతోటి ఆ ఆనందాన్ని? కానీ అది అనంతమైన తల్లి పిల్లల ప్రేమ అనంతం కదా, అమృతం కదా. మరి నీ స్వరూపంలో నీవు అమృతుడవై నిలిచినప్పుడు, ఫలాపేక్ష లేని స్థితిలో ఉన్నప్పుడు, దృశ్యాన్ని చూడనప్పుడు, నీ శ్వాస కూడా మందగించినప్పుడు, అది నిన్ను నీ స్వరూపంలోకి తీసుకెళ్ళినప్పుడు, నీవు స్థితప్రజ్ఞుడ స్థితిని దాటినప్పుడు ఏమీ లేని స్థితి అది. ఈ 4 యోగాలు, 10 యోగాలు, 100 యోగాలు కూడా నేను ఏమీ లేని స్థితికి తీసుకుపోవడానికి.
అందుకే అక్కడ ఏమీ దొరకదని మాయలో ఉన్నవాళ్ళు వీళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఏం దొరుకుతుంది, ఏం దొరకదు. కాకపోతే వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ వీళ్ళు అనుభవించే ఇంద్రియమైనటువంటి ఆనందం, ఇంద్రియపూరితమైన ఆనందం. కాబట్టి వీళ్ళే గొప్ప అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళ ఆనందం క్షీణిస్తుంది కొద్ది కాలానికి, కొద్ది సమయానికి. కానీ ఆ యొక్క యోగుల ఆనందం కలిసిపోయినటువంటి స్వస్వరూపంలో కలిసినటువంటి వాళ్ళ యొక్క ఆనందము విడదీయరానిది, బంధము లేనిది. దాన్ని వేరు చేయలేము. ఆ వేరు చేయలేని స్థితిని గురువులు నేర్పిస్తారు, శిష్యులు, ఉత్తములైన శిష్యులు సాధిస్తారు. అప్పుడు దేని మీద ఇష్టం ఉండదు, ఏ విషయం మీద ఇష్టం ఉండదు. ఆ స్థితికి సాధకులు చేరాలి. బుద్ధి చెప్పేటువంటి మంచి మార్గము ఉన్నతికి తీసుకెళ్ళదు. అది ప్రాపంచకమైనటువంటి మంచి మార్గము, ఆనందాన్ని ఇచ్చే మార్గము, క్షణికమైన కొద్ది కాలానికి సంబంధించినటువంటి ఆనందం. వీటన్నిటినీ వదిలి స్వస్వరూపంలో లయం చేసే ఏది తనకు ఈజీగా అనుకూలంగా ఉంటుందో ఆ మార్గంలో, ఏదో ఒక మార్గంలో ప్రతి ఒక్క యోగి చేరుతున్నాడు. ఆ యొక్క మార్గం యొక్క విశిష్టత తెలుపుతున్నాడు. కానీ ఈ మార్గం గొప్పది, ఆ మార్గం గొప్పదని కాదు. మాయను జయించడము, ఇక్కడ మాయను వదిలేయడము, జయించిన అనేది కూడా మనస్సే, అహంకారమే. కాబట్టి దాన్ని వదిలేసి నిశ్చలుడమైనప్పుడు నీకు దేని మీద ఇష్టం లేకపోవడం, వైరాగ్య భావనతో జ్ఞానం కూడా వద్దు, అదే నీకు స్వస్వరూపమే నీకు కావాలి అనుకున్నప్పుడు నీకు తప్పకుండా దొరుకుతుంది. అందులోనే ఇష్టాన్ని పొందు, అందులోనే నిలబడడానికి ప్రయత్నించు. అందులో ఉన్నటువంటి తత్వాన్ని మళ్ళీ ప్రాపంచికమైన బుద్ధికి సంబంధించిన ఆనంద తత్వానికి మిళితం చేశావో నీ సాధన భంగమైపోతూ ఉంటుంది. దానికి దీనికి చాలా తేడా. అది మెటీరియల్ ఆనందము, ఇది స్పిరిచువల్ దైవిక ఆనందం. దైవిక ఆనందాన్ని వస్తురూప దృశ్యరూప ఆనందంతో ఎప్పుడూ పోల్చకూడదు. హరి ఓం.